మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై విస్తరణపై అధికారులు ప్రజాప్రతినిధులు నడుమ వివాదం చోటు చేసుకుంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం 4 లైన్లుగా ఉన్న జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే NH65 విస్తరణపై ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు మార్పులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి విస్తరణపై అనుమానాలు నెలకొన్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కృష్ణా జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు లైవ్లో అందిస్తారు. కృష్ణారావు, గుడ్ మార్నింగ్, చెప్పండి. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారి 65 NH65 మీద విస్తరణకు సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ NH65 ప్రస్తుతం మచిలీపట్నం విజయవాడ వరకు 4 లైన్లుగా ఉంది. దీన్ని 6 లైన్లుగా చేయడానికి ఆల్రెడీ ప్రణాళిక సిద్ధమైనవి. దీంట్లో చేర్పులు మార్పుల విషయంలో అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు వీరితో పాటు మెట్రో అధికారులు రైల్వే అధికారులతో నిన్న సమావేశం జరిగింది. ఇది మన కృష్ణా జిల్లా కలెక్టర్ విజయవాడ కలెక్టర్ తో పాటు ఈ అధికారులు వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేసి NH విస్తరణ మీద తీసుకోవాల్సిన అంశాలు, వాటికి సంబంధించిన డిజైన్లు, వీటన్నిటి మీద సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్వల్ప అభిప్రాయ భేదాలు అయితే వ్యక్తమైనవి గగన. అంటే విస్తరణపై కొంతమంది ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. దానిపైన మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఈ NH65 విస్తరణకు సంబంధించి కలెక్టర్ బాలాజీ గాని అట్లాగే విజయవాడ కలెక్టర్ లక్ష్మీషా చెప్పేది ఏంటంటే, విజయవాడ కలెక్టర్ మాట్లాడుతూ ఆయన ఈ NH65 సంబంధించి డిజైన్లు తయారు చేయాలని 3 డిజైన్లు తయారు చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈ 3 డిజైన్లకు సంబంధించి ఏదైతే ఉందో విజయవాడ సెంటర్ నుంచి ఈ చిన్న భోగిరాల వరకు ట్రాఫిక్ బాగా ఉంది. ఆ ట్రాఫిక్ నివారణకి సరిపడేటువంటి ఒక డిజైన్ కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకా మరో 2 డిజైన్లు కూడా తయారు చేసి ఈ అండర్ పాస్లు కానీ వీటి మీద కానీ చేయాలని చెప్పేసి డిజైన్లు మార్చాలనే విధంగా ఆయన మాట్లాడారు. అది కృష్ణా జిల్లా కలెక్టర్ అయితే కనుక ఈ ORR కి కానీ లేకపోతే మెట్రోకి కానీ సంబంధం లేకోకుండా NH విస్తరణ జరిగిద్దని అంటే స్పష్టం చేయడం జరిగింది. ఇది ఏదైతే ఉందో ORR వస్తుంది, ఇప్పుడు మెట్రో కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ మెట్రోకి ORR కి NH65 కి సంబంధం లేదు. ఈ విస్తరణకి దానికి ముడిపెట్టొద్దని కరాఖండిగా కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ పేర్కొనడం జరిగింది. అంటే ఈ కలెక్టర్ల నడుమ ఒక అభిప్రాయం ఉంది. ఆయనేమో విజయవాడ కలెక్టర్ ఎన్టీఆర్ విజయవాడ జిల్లా ఆయన కలెక్టర్ ఏమంటాడంటే 3 డిజైన్లు తయారు చేయాలి. ఆ డిజైన్ లో ట్రాఫిక్ సమస్య ఉంది. ఆ ట్రాఫిక్ సమస్య వస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి డిజైన్ మార్చాలన్న విధంగా ఆయన మాట్లాడితే, కృష్ణా జిల్లా కలెక్టర్ మెట్రోకి లేదా ఈ ఏదైతే ఉందో ORR కి సంబంధించి NH65 ముడిపెట్టవద్దని చెప్పేసి ఈయన అంటాడు. ఆ ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలంటే ఆ ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేయాలి. అట్లాగే ఇప్పటికే ఆల్రెడీ ట్రాఫిక్ ఉంది. ఇది NH65 ఇంకా రేపు పొద్దున మచిలీపట్నం పోర్టు రవాణా కూడా పెరిగితే ఇంకా ఎక్కువ ఇదవుతుంది కాబట్టి అలాంటప్పుడు ఎలివేటెడ్ కారిడార్లు పెట్టుకుని NH65ని విస్తరించాలి తప్ప దానికి ముడిపెట్టవద్దని వాళ్ళ అభిప్రాయం, ఈ కలెక్టర్ల నడుమ ఉన్న అభిప్రాయం గగన. కృష్ణారావు, అయితే అసలు NH65 విస్తరణపై అధికారుల వివరణ ఎలా ఉంది? అధికారులు వివరణ దీని మీద చేర్పులు మార్పుల విషయం అయితే వీళ్ళ మాట్లాడితే, అధికారుల వివరణ NH65 డిజైన్ మార్చాలని కలెక్టర్ విజయవాడ కలెక్టర్ మాట్లాడితే దానికి ముడిపెట్టవద్దు అని ఈయన కృష్ణా జిల్లా కలెక్టర్ పేర్కొనగా, ఇక్కడ ఇంకో కొత్త అంశం ఏంటంటే ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరైనటువంటి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గాని, అట్లాగే పామరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఈయన కుమార్ రాజా గాని, కల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గాని చెప్పింది ఏంటంటే, దీన్ని అనుసంధానం చేయాలి. ఈ NH ని తీసుకెళ్లిపోయి NH16 ఉంది, ఈ కోస్తా జాతీయ రహదారి ఒంగోలు నుంచి కత్తిపూడి వరకు. ఈ ఒంగోలు నుంచి కత్తిపూడి వరకు ఉన్న NH16 కి ఈ NH65 అనుసంధానం చేయాలి. దీనికోసం 3 చోట్ల రహదారులు అనుసంధానం చేయాలని చెప్పి సూచించారు. దాని మీద మరి అలాగే కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు వాళ్ళు. ఈ NH65 మీద ఈ ఏదైతే అండర్ పాస్లు తక్కువగా ఉన్నాయని, ఆ లెంత్ పెంచాలని, ముఖ్యంగా అక్కడ వాటర్ నిల్వ ఉంటుంది. ఆ వాటర్ నిల్వ ఉండడం మూలంగా వాహనాలకి, పబ్లిక్ కి, ప్రయాణికులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ బెల్మౌతులు ఏర్పాటు చేయాలి. ఈ అంశాలను ఎమ్మెల్యేలు లేవనెత్తారు. మరి వీటిని ఎంతవరకు పరిగణలో తీసుకుంటారు అనేది అయితే స్పష్టంగా దీని మీద వాళ్ళ అభిప్రాయాన్ని
అంటే వాళ్ళు సూచించిన అభిప్రాయాలని అధికారులు ఎంతవరకు పరిగణలో తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది గగన. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కృష్ణారావు. థ్యాంక్ యూ.